ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ స్తతో యాతి పరాం గతిం. భగవద్గీత ధ్యాన యోగము. ఇక్కడ తాత్పర్యం చూడండి. ప్రయత్నపూర్వకముగా యోగ మార్గములో జీవనము నడుపువాడు. చూడండి ఇక్కడ అంటే తను యోగము చెయ్యాలి అని ఒక ప్రయత్నము చేస్తూ జీవనము గడుపువాడు క్రమముగా చిత్త మాలిన్యములను తొలగించుకొని శుద్ధ మనస్కుడై ఒక జన్మమునందు కాకుండా మరి ఒక జన్మమునందైనను పరమపదమును పొందగలడు, అనగా ముక్తిని పొందగలడు. అంటే చూడండి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ధ్యాన యోగం ద్వారా ఎవరైతే ప్రయత్నము చేసి యోగ మార్గములో జీవనము గడుపుతుంటారో అటువంటి వ్యక్తి ఒకవేళ ఈ జన్మమునందైనా ముక్తి పొందగలగడు. ఒకవేళ ఈ జన్మములో అతని ముక్తి రాకపోతే మరుసటి జన్మలో అయినా కానీ అతను ముక్తి పొందుతాడు అని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఓం